Greet you all in the highly exalted, precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతంగా హెచ్చించబడిన ప్రశస్తమైన అద్భుత నామములో మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాం. Welcome to the book of Romans. రోమీయులకు రాసిన పత్రికకు స్వాగతం. Turning our Bibles to Romans chapter 4 and verse 2. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. If in fact Abraham was justified by works, he had something to boast about, but not before God. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని ఎదుట కలుగదు. So, if at all, he is just building the argument. If at all, Abraham was justified by works. ఆయన తన వాదాన్ని ఈ రీతిగా కట్టుకుంటూ ఆరంభిస్తూ వచ్చాడు. ఒకవేళ అబ్రహాము నీతిమంతుడని తీర్చబడిన ఎడల, he is not saying this is true. He says, just consider if it was this case. అంటే ఇది వాస్తవంగా అని చెప్పట్లేదు కానీ ఒకసారి ఆలోచించండి, ఒకవేళ అబ్రహామే గనక నీతిమంతుడుగా తీర్చబడి ఉన్నట్లయితే, if he was justified by works, తన క్రియల మూలంగా నీతిమంతుడని తీర్చబడ్డాడు అనుకోండి, which is actually not true, వాస్తవంగా అది సత్యం కాదు, then he would have had something to boast, but not before God. అయితే ఆయన అతిశించడానికి అవకాశం ఉండేది, అయితే దేవుని ఎదుట కానే కాదు. So in verse 2 here what he's saying is, ఈ 2వ వచనంలో ఆయన ఏమంటున్నాడంటే, if he works and finally he is able to justify himself by works, then he can build some amount of self boasting. ఆయన ఏమంటాడు, ఒకవేళ కొన్ని క్రియలు చేశాడు, ఆ క్రియల ద్వారా ఆయన నీతిమంతుడిగా తీర్చబడ్డాడు అనుకోండి, అప్పుడు ఏముంటుంది, తనలో తాను అతిశయించడానికి అవకాశం ఉంటుంది. Now taking this thing that he is justified and he is able to boast in his justification, ఆయన ఇప్పుడు నీతిమంతుడిగా తీర్చబడి ఆ నీతిమంతుడిగా తీర్చబడట్లో అతిశయించినట్లయితే ఈ విషయాన్ని తీసుకొని, now you go to Romans chapter 3 and verse 23. రోమీయులకు రాసిన పత్రిక 3:23లోనికి వచ్చామనుకోండి, now for all have sinned and fall short of the glory of God. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు ఆ మాట విన్నప్పుడు, but then the same thing can be applied to Abraham. Abraham was justified but yet fall short of the glory of God. ఇదే విషయము అబ్రహాముకు కూడా వర్తిస్తుంది కదా. అయితే ఆయన నీతిమంతుడిగా తీర్చబడ్డాడు, అయినప్పటికీ ఆ దేవుని మహిమను పొందలేకపోయాడు. End of the day, the result of sin and also the result of self justification, both of them resulted in falling short of the glory of God only. కాబట్టి చిట్ట చివరికి వచ్చేసరికి పాపం చేయడం ద్వారా అయితేనేమి, తను తాను అతిశయించుట ద్వారా అయితేనేమి, రెండు ఏమి తీసుకుని వచ్చాయంటే దేవుని మహిమను పొందలేని వారుగానే చేసే మనుషుల్ని. Sin also did not result in God's glory. Self justification by works also did not result in God's glory. Both of them resulted in self glory. మరి పాపం చేయడం కూడా దేవుని మహిమను పొందలేకుండా చేస్తూ వచ్చింది. అలాగే క్రియల ద్వారా నీతిమంతుడిగా తీర్చబడిన అతిశయ కారణము కూడా దేవుని మహిమను పొందలేకుండానే చేస్తూ వచ్చింది. So this definitely is not the way. అయితే ఇదేమీ సరైన మార్గం అనిపించట్లేదు. And in verse 2 he continues to say, 2వ వచనంలో ఇంకా అంటాడు, because even if he boasts about anything, he can boast only with himself, with his son, with the people around him, not before God. ఒకవేళ ఏదైనా ఆయన అతిశయ కారణం ఏదైనా ఉన్నదనుకోండి, ఆయన కుమారుని గూర్చి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మధ్యలో తాను గొప్ప ఎంచుకోవచ్చేమో గానీ దేవుని ఎదుటైతే అలా చేయలేడు. Basically nobody can boast before God. చెప్పాలంటే దేవుని ఎదుట ఎవడు కూడా అతిశయించడానికి అవకాశం లేదు. Because basically if you have to boast, you should boast when you are better than or more than the person to whom you are boasting. ఒకవేళ నువ్వు అవతల వ్యక్తి మీద నీవు అతిశయ కారణంగా నువ్వు చెప్పుకుంటున్నావు అంటే, చెప్పేవాడికంటే నీవు మెరుగైన స్థాయిలో ఉండి అతనికంటే గొప్పవాడిగా ఉన్నట్లయితే నువ్వు అతిశయించవచ్చు. Obviously a fellow who owns 10 lakhs cannot go and boast that I have 10 lakhs before a fellow who has 10 crores. ఒకవేళ ఒక వ్యక్తికి 10 కోట్లు ఉన్నాయనుకోండి, వాడి ఎదుటికి వెళ్ళేసి ఒక 10 లక్షలు ఉన్న వ్యక్తి నేను నీకంటే గొప్పవాడని అతిశయంగా చెప్పుకోవచ్చు అంటారా? He can boast before some fellow who has 10,000 rupees. ఒకవేళ అతనికంటే తక్కువగా 10,000 ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి తాను గొప్పగా చెప్పుకోవచ్చు. So by definition nobody can go boast before God, because God by definition is above everybody else. అందుకని నిర్వచనంతో చెప్పుకున్నాం అనుకోండి, ఎవరు కూడా దేవుని ఎదుటకు వెళ్ళి ఆయన ఎదుట అతిశయంగా ఆయన గురించి చెప్పుకోవాల్సిన
అలాంటి చెప్పుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే అందరికంటే ఉన్నతంగా ఉన్నవాడు దేవుడు. This was the foolish thing that Lucifer did. లూసిఫర్ చేస్తూ వచ్చిన బుద్ధిహీనమైన కార్యమే. He tried to make himself equal to God. తను తాను దేవునితో సమానుడుగా ఎంచుకున్నాడు. He was taking from God and then trying to boast him before God. దేవుని దగ్గర నుంచి సంపాదించుకొని దేవుని ఎదుటనే అతిశయించడం ఆరంభించాడు. It is like you go and request a bank manager to give you a 10,000 rupees loan. ఒక బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఒక 10,000 రూపాయలు అప్పు ఇవ్వమని అడిగి, Or you go to the bank manager and ask him to give you a vehicle loan. లేకపోతే ఒక బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి బండి కొనుక్కోవడానికి లోన్ ఇప్పించండి అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి, After taking the లోన్ తీసుకున్న తర్వాత now you are boasting, showing off your vehicle before the bank manager. He will laugh and say, I only gave you the loan. ఆ కొత్త బండి తెచ్చేసుకుని ఆ బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వచ్చి గర్వకారణంగా అతిశయంగా ఉన్నాం అనుకోండి, ఏమంటాడు ఆయన? నేను డబ్బులు ఇస్తేనే కదా అది కొనుక్కుంది అన్నాడు. In the same way, what do we have? Not only we, what does anybody have to glorify before God? కాబట్టి దేవుని ఎదుటికి వచ్చి మనం అతిశయించడానికి మనకే కాదు ఎవరికైనా ఏమున్నదని, We have received from Him. ఆయన దగ్గర నుంచే ఏదో కొంచెం పొందుకున్నాం. Everything that we have received. There is nothing that we have which we have not received. కాబట్టి మనకి ఏదైనా ఉన్నా అదంతా కూడా ఆయన దగ్గర నుంచి పొందుకుంటేనే, అంతకు మినహాయించి మనకి స్వతహాగా ఉన్నదంటే ఏమీ లేదు. This is what Paul writes. Everything you have has been received. It is not your own. పౌలు అదే రాస్తూ ఉంటాడు, నువ్వు కలిగినదంతా కూడా ఎవరో ఇవ్వటం ద్వారా పొందుకున్నదే కానీ నీకు స్వతహాగా ఉండింది ఏది లేదు. And so everything we receive from His grace. మనం పొందేది అంతా కూడా ఆయన కృప ద్వారా పొందుకుంటున్నాం. So obviously we can't take any pride in anything. We can't stand with to glorify in anything. అందును బట్టి మనం ఏ విషయంలోనూ గర్వించడానికి లేకపోతే అతిశయించడానికి ఎందులోనూ మనకు అవకాశం లేదు. Now a very beautiful logic is Paul is writing a very beautiful logic here. ఇక్కడ పౌలు ఒక రమ్యంగా లాజిక్ రాస్తున్నాడు ఇక్కడ. Now he says, okay, this Abraham he has been justified by works, by doing something, and now he is boasting to the people around him, to the community around him, and to his own family. అబ్రహాము కొన్ని క్రియలు చేశాడు, ఆ క్రియల మూలంగా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు కాబట్టి తన చుట్టూ ఉన్న వారిలో, తర్వాత తన కుటుంబం మధ్యలో మిగతా వాళ్ళందరికీ అతిశయంగా చూపించుకుంటూ వచ్చాడు. But this boasting will not stand before God. అయితే ఈ అతిశయము దేవుని ఎదుట నిలవనేరదు. End of the day, if it does not stand before God, then it is not justification at all. ఒకవేళ చివరికి దేవుని ఎదుట అది నిలవలేదనుకోండి, ఇంకా అది నీతి ఎలాగవుతుంది? That cannot become righteousness, that cannot become justification if it doesn't stand before God, and Abraham's deed righteousness cannot stand before God. ఒకవేళ అబ్రహాము చేసిన నీతి క్రియల మూలంగా నీతిమంతుడిగా తీర్చబడిన తర్వాత దేవుని దృష్టి దగ్గరికి వచ్చేసరికి అది నిలవబడలేదనుకోండి, ఆయన సంపాదించుకున్న నీతి ద్వారా ఏమున్నదని, ఆయన చేసిన క్రియల వల్ల ఇంకా లాభం ఏమున్నది? It is like answering an exam paper. ఇది ఎలా ఉంటుందంటే, మనం ఎగ్జామ్ లో పేపర్ ని రాస్తూ and that answer sheet you are showing it to all your friends, and all your friends are telling you'll get state first. ఆయన రాసిన పత్రిక చూపి ఆ ఆన్సర్ షీట్ ని తీసుకొని మిగతా వాళ్ళందరికీ చూపిస్తున్నప్పుడు నీకు స్టేట్ ఫస్ట్ వస్తుంది అని చెప్తూ ఉన్నప్పుడు, all the people in your classroom, when you show your answer sheet, they will say you'll get state first. చూపించిన తర్వాత అందరూ కూడా నువ్వు స్టేట్ ఫస్ట్ వస్తావని చెప్పిన తర్వాత finally you give it into the hands of the teacher who has to correct it. ఎవరైతే దాన్ని దిద్దాలో ఆ మాస్టర్ గారి చేతికి అప్పగించేసిన తర్వాత he strikes away everything, saying all this is nonsense. ఆయన నువ్వు రాసిందంతా బుద్ధిహీనంగా ఉంది కాబట్టి అంత కొట్టేశాడు అనుకోండి. What is the meaning and what is the use if all your classmates tell you'll get state first? మిగతా క్లాస్మేట్స్ అందరూ కూడా నువ్వు స్టేట్ ఫస్ట్ వస్తావని చెప్పిన తర్వాత కూడా ఆయన కొట్టేస్తే దాని అంతటా లాభం ఏముంది అసలు? Because the one who has to approve it is the teacher. If he doesn't approve it, what if the whole universe approves it? మరి దాన్ని ఆమోదించాల్సింది ఎవరు అని చూస్తే అక్కడ టీచర్ గారు ఆమోదించాలి. ఒకవేళ ఆయన ఆమోదించకుండా మిగతా లోకమంతా ఆమోదిస్తే మాత్రం లాభం ఏముంది? So the one who should call you justified should be God. And finally, if you are not able to stand before God, the whole world is telling you are justified. What is the use of it? కాబట్టి నువ్వు నీతిమంతుడివి అని చెప్పేది ఎవరు?
దేవుడు. ఒకవేళ దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు నీ నీతి నిలబడలేదు అనుకోండి, లోకమంతా నువ్వు నీతిమంతుడు అని చెప్తే మాత్రం లాభం ఏముంది? Die to the opinion of man. కాబట్టి మనుషుని యొక్క ఏదైతే మరి ఆలోచనలు వాటిలున్నాయో వాటికి నువ్వు చనిపోయిన వాడుగా ఉండాలి. Only the opinion of God stands. కేవలము దేవునిది మాత్రమే నిలిచి ఉండేదిగా ఉంటుంది. May the Lord bless this word. ప్రభు తన వాక్యాన్ని ఆశీర్వదించునుగా. ఈ తండ్రి ఎన్నిసార్లు అనవసరమైన ప్రజల అభిప్రాయాల వెనకాల పరిగెత్తి నీ అభిప్రాయాన్ని మర్చిన వారు పనికొచ్చింది నీ ఒక్కడ అభిప్రాయమే అనే ఆ గ్రాహ్యంలో నిలుపుతున్నామని యేసు ప్రభు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.